హలో. ఎలా అంకుల్? తెలీదు. నేను ఊరెళ్ళేటప్పుడు కూడా మీరు జాగ్రత్తగా ఉండండి, మీ హెల్త్ జాగ్రత్త అని చెప్పిందే కానీ తన హెల్త్ గురించి ఒక్క మాట చెప్పలేదు. అంకుల్ వద్దు వద్దు అంకుల్. ఎంతసేపు నా బిజినెస్, నా అచీవ్మెంట్స్, నా సక్సెస్, నా ఫెయిల్యూర్స్ అన్నీ తనతో చెప్పానే కానీ నువ్వెలా ఉన్నావు సుమిత్ర అని ఒక్కరోజు కూడా అడగలేదయ్యా. గుండెల్లో బాధని కడుపులో దాచుకుని వెళ్ళిపోయింది. ఇంత రూత్లెస్గా మనల్ని వదిలేసి ఎలా వెళ్ళిపోయారు అంకుల్ ఈ తల్లి కూతుళ్ళు? వెళ్ళు కాదయ్యా రూత్లెస్. వాడు సుమిత్ర బతకాలని చాలా ఆరాటపడింది. ఆఖరి క్షణం వరకు నేను చావను, నాకు కోరిక మిగిలిపోయింది అంటూనే ఉంది. నీకు అనుకి దగ్గరుండి పెళ్లి చేయాలి అంటూనే కళ్ళు మూసింది. భర్త కదా భార్య ఆఖరి కోరిక తీర్చగలను. తన రుణం తీర్చుకోగలనా? మీరు నాతో పాటు ఇండియా వచ్చేయండి. రానయ్యా, ఇక్కడే ఉంటాను. సుమిత్ర పంచిన జ్ఞాపకాలతో ఉంటాను. మరి సంజనాని నన్ను ఎలా మర్చిపోమంటారు? పెళ్ళైన ఏడాదికే సంజన నిన్ను వదిలి వెళ్ళిపోయింది. అక్కడితో నీ జీవితం ఆగిపోకూడదు. అందుకే చెప్తున్నాను, అనుని పెళ్లి చేసుకో. అను అంటే నాకు ఇష్టమే అంకుల్. కానీ సంజనాని మనసులో పెట్టుకుని అను ప్రేమని యాక్సెప్ట్ చేయలేకపోతున్నాను. గతించిన ప్రేమకి, స్వాగతించిన ప్రేమకి మధ్యన బాధపడుతున్నావు కృష్ణ. ఆ బాధ నేను చూడలేను. మా అమ్మ ఆఖరి కోరిక, నా కోరిక ఒకటే. నా కోసం నన్ను మర్చిపో ప్లీజ్. అను అంటే నాకు ఇష్టం, కానీ సంజనాని మనసులో పెట్టుకుని అనుకి ప్రేమ కావాలి. అనుని పెళ్లి చేసుకో. భర్త కదా భార్య ఆఖరి కోరిక తీర్చగలనా? అను అంటే నాకు ఇష్టం, కానీ సంజనాని మనసులో పెట్టుకుని నా కోసం నన్ను మర్చిపో. అన్నయ్య, సునీల్ అర్జెంటుగా అను ఇంటికి వెళ్ళాలి, పద. ఎందుకన్నయ్య? రేయ్, నా లైఫ్ బిజినెసే కాదు, అను అని అర్థమైందిరా. అదేంటో అన్నయ్య, నీకు దగ్గరైన వాళ్ళు అందరూ దూరం అయిపోతారు. నీకే ఎందుకు ఇలా జరుగుతుంది? అనుకేమైంది? అక్కడ అనుకు పెళ్ళి అయిపోతుంది అన్నయ్య. ఇప్పటికే నువ్వు ఆలస్యం చేసావు. వద్దన్నయ్య, నువ్వు ఇప్పుడు వెళ్ళినా ఉపయోగం ఉండదన్నయ్య.
అను లోపలికి వెళ్ళి తలుపేసుకుంది ఏం అఘాయిత్యం చేసుకుంటుందో. అను 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 పెళ్లి పీటల మీద కూర్చొని నేను ఎలా బాధపడుతున్నానో చూసి సంతోషించడానికి వచ్చారా? మనసు చంపుకొని మనవాడుతున్నా నా కన్నీళ్లను చూసి కంగ్రాచులేషన్స్ చెప్పడానికి వచ్చాను. నిండు 100 ఏళ్ళు చస్తూ బతకమని 4 అక్షింతలు వేసి నన్ను ఆశీర్వదించడానికి వచ్చారా? దగ్గరుండి మరీ నన్ను దూరంగా సాగనంపడానికి వచ్చారా? నా లైఫ్లో సంజనాని ప్రేమించినంతగా ఎవరిని ప్రేమించలేననుకున్నాను. అంత ప్రేమ నీ మీద కూడా ఉందని తెలుసుకుని నీతో చెప్పడానికి వచ్చాను. ప్రేమకు మనిషితో కాదు మనసుతోనే సంబంధం అని అర్థం చేసుకున్నాను. నీ మనసులో నేను ఉన్నానని తెలుసు, కావాలనే దూరం చేసుకున్నాను. కానీ నా మనసులో నువ్వు ఉన్నావని తెలిసాక ఒక్క క్షణం కూడా ఆలస్యం చేయకుండా నీకోసం వచ్చాను. నువ్వు నాకు కావాలి. మలేషియాలో సుమిత్ర ఆంటీ చనిపోతూ కోరిన ఆఖరి కోరిక మన పెళ్లి జరగాలనే. ఆవిడ సాక్షిగా నువ్వు నాకు కావాలి. నేనెప్పుడు నవ్వుతూ ఉండాలని, నీ ప్రేమను యాక్సెప్ట్ చేయాలని నా మనసులో నాకు చెప్పిన సంజన సాక్షిగా నువ్వు నాకు కావాలి. సంజనాన్ని దూరం చేసి నా జీవితాన్ని సగంలో ఆపేసిన ఆ దేవుడు నీతో జీవితాన్ని పూర్తి చేయమన్నాడు. ఆ దేవుడి సాక్షిగా నువ్వు నాకు కావాలి. నీకు నా మీదున్న ప్రేమ సాక్షిగా నువ్వు నాకు కావాలి. అను, నన్ను పెళ్లి చేసుకుంటావా? ఈ క్షణం కోసమే నేను బతుకున్నాను. ఏమైంది? ఏం లేదు, ఏం లేదు. అన్నయ్య, ఇదే మండపంలో పెళ్లి చేసుకోండి. ఈ నవ్వుకి అర్థం ఏంటన్నయ్య? నాకు అర్థమైంది, నీకు అవ్వక్కర్లేదు.